హాయ్ ఫ్రెండ్స్, ఇలా వచ్చేసి నేను ఏం చెప్తున్నా అంటే యూట్యూబ్లో నేను వీడియోలు తీస్తున్నా కదా ఫ్రెండ్స్. అయితే నాకు చేయులు పట్టుకొస్తలేవు చేయులు. అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక్కరు నాకు పంపిస్తానని చెప్పారు. అదేంటిదని నేను అడిగాను. కానీ అక్క నీకు టిల్లింగ్ ఉంటుంది అక్క, మీ ఇంటికి వచ్చినాకనే నువ్వు చెప్పాలక్క అని అన్నారు. అయితే ఇవాళ వాళ్ళు పంపించినారు. అదేంటో ఇంకా నేను ఇంతవరకు చూడలేదు, కానీ ఇప్పుడే వచ్చింది. చూస్తాను ఫ్రెండ్స్, అదేంటో నాకు సుత తెలియదు. ఏంటి మమ్మీ ఫ్రెండ్స్, ఇదేంటో నాకు సుత తెలియదు. దీన్ని అయితే పంపించినారు. అయితే నాకు చాలా ఇబ్బంది అవుతుంది చేయిలు పట్టుకోవడానికి. అందుకని అక్క నీకు ఇది అవసరం వస్తుంది అని అన్నారు. కానీ అది ఏంటో చెప్పండి అంటే నాకు చెప్పలేదు. అక్క ఏదో మా దోచినంత మాకు దోచినంత మీకు పంపిస్తున్నాం అక్క, ఏదో మాది సాయం అనుకో అక్క అని అన్నారు. కానీ ఇది ఇప్పితే తెలుస్తుంది ఫ్రెండ్స్, నేనైతే ఇప్పలేదు. ఇదేంటో నాకు ఇంతవరకు తెలియదు, నేను చూడలేదు. కానీ అయితే వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ, వాళ్ళ చాలా చాలా రుణపడి ఉంటాను. ఇదైతే ఇప్పి చూస్తాను ఫ్రెండ్స్ ఏంటో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుతున్నాము. ఏదో దివ్యాంగులకి ఏదో ఒకటి సాయం చేస్తారు కదా, వాళ్ళకైతే రుణం మార్చుకోలేదు. కానీ అయితే నాకైతే ఇలా ఇవ్వాలని చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎవరైనా సాయం చేస్తే మనం బాధలు అర్థం చేసుకోవాలి, సాయం చేస్తే మంచిగా అనిపిస్తుంది. కానీ ఏంటో చూడాలి ఇక. నా అభిమాని అట, నేనంటే చాలా చాలా అభిమానం అట. పంపిస్తాను అక్క అని పంపించిండు, చూడాలి. ఇంత యూట్యూబ్లో నేను వీడియోలు తీస్తున్నా కదా, ఇంత నా అభిమానులు ఉంటారని నేను అనుకోలే. కానీ నాకైతే ఇప్పుడు తెలిసింది నా అభిమానులు ఉన్నారని. వాళ్ళు నన్ను అర్థం చేసుకొని ఇది పంపించినారు. వాళ్ళకైతే చాలా చాలా రుణపడి ఉంటాను నా అభిమానులకు. ఇది ఏంటో నేనైతే ఇంతవరకు చూడలే. అబ్బో నాకెక్కడిది చెప్తాను. అబ్బో తీరాయినా ఇది ఏంటిది అన్నట్టు, ఇది కట్టేనా, ఇది ఏంటిదో ఏదన్నట్టు ఏమో ఇంత పెద్దగా ఉన్నది. ఏంటిదో చీరనా? చీర కాదు, చీర కాదు కదా. ఏమో ఇట్లా వచ్చింది. లైట్ ఆగా పక్కనే ఉన్నది కదా, చూసిన ఫ్రెండ్స్ ఇట్లా వచ్చింది. ఇదేంటిది మరి? నేను చీర అనుకున్నా, ఏంటిదో. అది కట్టే కావచ్చు. ఇదైతే తీసినాం ఫ్రెండ్స్. మరి ఇదేంటిదో గిన్నె బట్టలు వచ్చినాయి. ఏంటబ్బా, ఏదైనా కట్టినా ఏంటిది మరి? స్టాండ్. ఏంటిది? ఈ కెమెరానా మరి? లైట్. చూసారు ఫ్రెండ్స్, స్టాండ్. లైట్ ఫ్రెండ్స్, ఇది ఎలా పెట్టుడు? గిద్ద పెద్ద కథ. చూసారా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ నా అభిమానం అయితే పంపించిండు. ఇది స్టాండు. ఇది ఏంటో నాకు తెలియదు. ఇది మాకు ఇది లైట్ కావచ్చు. లైట్ వస్తుందా? ఇది లైట్ కావచ్చు. మీకు తెలుసా నాని? ఇది లైట్ కావచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇగో ఇవైతే పంపించినారు. నా అభిమాని అయితే వాళ్ళకి చాలా చాలా రుణపడి ఉంటాను.
వాళ్ళ రుణం ఎన్నో మర్చిపోను. ఇంకా మీరు సపోర్ట్ చేయాలి, నా ఛానల్ ముందుకు పోవాలి, ఇంకా నన్ను ముందుకు తీసుకుపోవాలి దివారాంగణని అని కోరుచున్నాను. నాకు నా పిల్లలకు సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్ మరి. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నాకు గిఫ్ట్ పంపించినారు. ఇంటికి వచ్చేదాకైతే ఈ గిఫ్ట్ తెలియదు నాకు. ఇక మా చిన్నోడైతే ఇప్పుడు పిడి చేసిండు. అయితే నాకు చేయికి పట్టుకొస్తలేదు కదా, అందుకని వేరే నా సర్ప్రైజరు మా అక్క మీకు ఒక గిఫ్ట్ పంపుతానమని అన్నారు, పంపినారు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నాకైతే చూడండి, చాలా చాలా రుణపడి ఉంటాను. ఇలా ఫోన్ పెట్టుకునేది స్టాండ్, లైట్ సిస్టమ్ చూడండి, లైట్ సిస్టమ్ చూసారు కదా. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుచున్నాను. మా పిల్లలకు నాకు ఇంకా మీ సపోర్ట్ దొరకాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్ మరి. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.